నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. ప్రపంచ పటంలో ఒకప్పుడు కేవలం ఒక మార్కెట్గా లేదా వెనుకబడిన దేశంగా మాత్రమే చూడబడ్డ భారతదేశం నేడు ప్రపంచ గమనాన్ని శాసించే ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ఇది కేవలం 140 కోట్ల మంది ప్రజల విజయం మాత్రమే కాదు, వేల ఏళ్ల సనాతన ధర్మం మరియు భారతీయ సంస్కృతి మళ్ళీ విశ్వవేదికపై తన అగ్రస్థానాన్ని చాటుకుంటున్న ఒక అద్భుతమైన చారిత్రక సందర్భం. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద వ్యవస్థగా ఎదగడం, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా నిలవడం, అంతరిక్ష పరిశోధనలలో చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని తాకిన మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టించడం మరియు కరోనా వంటి అత్యంత భయంకరమైన విపత్కర కాలంలో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్లను అందించి విశ్వబంధుగా పేరు తెచ్చుకోవడం వంటి విజయాలు కొన్ని అంతర్జాతీయ శక్తులకు అస్సలు మింగుడుపడటం లేదు. గతంలో భారత్ అంటే పాశ్చాత్య దేశాల ఆదేశాలను పాటించే ఒక సామాన్య దేశంగా ఉండేది. కానీ నేడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి అత్యంత క్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో కూడా మన దేశం ఎవరి ఒత్తిళ్లకు తల వంచకుండా ఇండియా ఫస్ట్ అనే దృఢమైన సిద్ధాంతంతో అత్యంత స్వతంత్రమైన విదేశాంగ నీతిని అవలంబిస్తోంది. ఈ ఆత్మవిశ్వాసమే కొన్ని గ్లోబల్ శక్తులలో వణుకు పుట్టిస్తోంది. అందుకే వారు సరిహద్దుల్లో మనతో నేరుగా యుద్ధం చేయలేనప్పుడు మనపై ఇన్ఫర్మేషన్ వార్ అనే ఆధునిక సమాచార యుద్ధాన్ని మరియు నేరేటివ్ యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడిపై లేదా ఒక పార్టీపై జరుగుతున్న దాడి కాదు. భారత్ అనే ఒక బలమైన పునాది కలిగిన సార్వభౌమ దేశాన్ని అస్థిరపరచాలనే అంతర్జాతీయ కుట్ర. ఈ అదృశ్య యుద్ధంలో మనం ప్రధానంగా గమనించాల్సిన మరియు గుర్తుంచుకోవాల్సిన పేరు జార్జ్ సోరోస్. తన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తనకు నచ్చని దేశాల్లో అశాంతిని సృష్టించి అక్కడ ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాలను కూల్చడంలో పేరుగాంచిన ఈ శతకోటీశ్వరుడు ఇప్పుడు భారత్ను తన ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాడు. మ్యూనిచ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్లో ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను లోతుగా విశ్లేషిస్తే భారత్లో ప్రజల మద్దతుతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని అప్రజాస్వామిక పద్ధతిలో మార్చడమే ఆయన పరమావధిగా అని స్పష్టమవుతోంది. ఆయనకు మన దేశాభివృద్ధి కంటే ఇక్కడి సహజ వనరులపై పట్టు సాధించే ఒక బలమైన మరియు విదేశీయుల చేతిలో కీలుబొమ్మలా ఉండే ప్రభుత్వం కావాలి. ఈ కుట్రపూరిత వ్యూహంలో భాగంగా హిడెన్బర్గ్ వంటి సంస్థలు నివేదికలు హఠాత్తుగా ఎన్నికల సమయంలో లేదా భారత్ వృద్ధి రేటు పెరుగుతున్న సమయంలో పుట్టుకొస్తాయి. భారతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థలను లక్ష్యంగా చేసుకొని మన దేశీయ స్టాక్ మార్కెట్ను కుప్పకూల్చి విదేశీ పెట్టుబడిదారులను వెనక్కి తగ్గేలా చేసి భారత ఆర్థిక వెన్నెముకను విరిచేయడం వీరి ప్రధాన లక్ష్యం. అలాగే పర్యావరణవేత్త గ్రేట్ థన్బర్గ్ పొరపాటున సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ డాక్యుమెంట్ ద్వారా మన దేశంలోని అంతర్గత సమస్యలను ఎలా అంతర్జాతీయకరించాలో, విదేశాల్లో కూర్చొని భారత్లో అశాంతిని ఎలా సృష్టించాలో వీరు పక్కా ప్రణాళికలు రచిస్తారని తేటతెల్లమైపోయింది. రైతుల ఉద్యమం కావచ్చు, సిఏఏ వ్యతిరేక నిరసనలు కావచ్చు, ప్రతి సంఘటన వెనుక ఒక పగడ్బందీ విదేశీ అజెండా అత్యంత చాకచక్యంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ మీడియా సంస్థలైన BBC, న్యూయార్క్ టైమ్స్ మరియు వాషింగ్టన్ పోస్టులు వంటివి భారత్లో జరిగే అతి చిన్న స్థానిక సంఘటనలను కూడా భూతద్దంలో చూపిస్తూ దానిని మానవ హక్కుల ఉల్లంఘనగా లేదా ప్రజాస్వామ్య మరణంగా చిత్రీకరిస్తూ మన దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో దిగజార్చే ప్రయత్నం నిరంతరం చేస్తున్నాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లేదా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వంటి నివేదికల్లో ఆకలితో అల్లాడుతున్న మరియు తీవ్రవాదంతో అట్టడుగునున్న పాకిస్తాన్ కంటే భారత్ను కింది స్థాయిలోకి చూపడం వీరి నేరేటివ్ యుద్ధంలో ఒక భాగమే. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రపంచ వేదికపై భారత ప్రయోజనాల గురించి మరియు పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాల గురించి మాట్లాడే తీరు వారి అహంకారాన్ని గట్టిగా దెబ్బతీసింది. యూరోప్ సమస్యలు ప్రపంచ సమస్యలు కావాలని, కానీ ప్రపంచ సమస్యలు యూరోప్కి సంబంధం లేవని ఆశించే వారి పాత ధోరణిని భారత్ ధైర్యంగా ఎండగట్టింది. అమెరికా ఆకాంక్షల హెచ్చరికలను లెక్క చేయకుండా రష్యా నుంచి ముడి చమురును తక్కువ ధరకే కొనుగోలు చేయడం ద్వారా మన దేశంలోని సామాన్య ప్రజల జేబులపై పెట్రోల్ భారం పడకుండా ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. ఈ వ్యూహాత్మక స్వతంత్ర పాశ్చాత్య దేశాల్లోని కొన్ని డీప్ స్టేట్ శక్తులకు మరియు ఆయుధ వ్యాపారులకు అసలు రుచించడం లేదు. అందుకే వారు ఇప్పుడు ఖలిస్తానీ వేర్పాటువాద శక్తులకు విదేశీ గడ్డపై ఆశ్రయమిస్తూ వారికి రాజకీయ మద్దతు అందిస్తున్నారు. కెనడా వంటి దేశాలను పావుగా వాడుకొని భారత్పై నిరాధారమైన మరియు హాస్యాస్పదమైన ఆరోపణలు చేస్తున్నారు.
భారత్ను ముక్కలు చేయాలని కుట్రలు చేసే దేశద్రోహులకు మద్దతు ఇవ్వడం ద్వారా మన అంతర్గత భద్రతను మరియు ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ వారు మర్చిపోతున్న విషయం ఏమిటంటే ఇది 1990ల నాటి రక్షణ లేని భారత్ కాదు. ఇది శత్రువుల గుండెల్లో నిద్రపోయే సామర్థ్యం ఉన్న నవభారతం. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న మన దేశాన్ని అడ్డుకోవడానికి మతం, కులం, ప్రాంతం అనే తేడాలను వాడుకొని సామాన్య ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి విదేశీ నిధులు వెల్లువల్లా ప్రవహిస్తున్నాయి. మనం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న వేళ ఈ అంతర్జాతీయ దాడులు రాబోయే రోజుల్లో మరింత క్రూరంగా మరియు తీవ్రంగా మారుతాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ మరియు సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని నిమిషాల వ్యవధిలో వ్యాప్తి చేయడం ఇప్పుడు ఒక పెద్ద జాతీయ భద్రతా సవాలుగా మారింది. ఎన్నికల సమయంలో ప్రజల మధ్య మతపరమైన లేదా కులపరమైన విద్వేషాలు రగిల్చి దేశంలో అస్థిరత సృష్టించడం వీరి ప్రధాన రాజకీయ వ్యూహం. విదేశీ నిధులతో నడిచే కొన్ని స్వచ్ఛంద సంస్థలు దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనను మరియు అభివృద్ధి పనులను పర్యావరణం పేరుతో అడ్డుకోవడానికి, అలాగే గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడులను ప్రోత్సహించడానికి నిరంతరం రహస్యంగా ప్రయత్నిస్తున్నాయి. దేశంలోని అర్బన్ నక్సల్స్ అని పిలువబడే మేధావి వర్గం కూడా ఈ అంతర్జాతీయ కుట్రకు బాహాటంగానే వంతపాడుతోంది. వీరు భారత్ లోపల ఉంటూనే విదేశీ శక్తుల అజెండాలను అమలు చేస్తూ మన భారత సైన్యంపై అనుమానాలు రేకెత్తించడం, సర్జికల్ స్ట్రైక్స్ వంటి ధైర్య సాహసాలను ప్రశ్నించడం మరియు మన సంస్కృతిని తక్కువ చేసి చూపడం చేస్తున్నారు. ఈ విభిన్న కోణాల ప్రచార యుద్ధం గురించి ప్రతి భారతీయుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. చివరిగా ఇది కేవలం రాజకీయం గురించి లేదా ఒక పార్టీ గెలుపు ఓటముల గురించి కాదు. ఇది మన దేశ అస్తిత్వం, ఉనికి మరియు ఆత్మగౌరవం గురించి. భారత్ ఒక ప్రపంచ శక్తిగా ఎదగడం అంటే ప్రపంచంలో శాంతి మరియు ధర్మం స్థాపించడం అని అర్థం. కానీ కొందరికి ఆ శాంతి వద్దు, కేవలం తమ సామ్రాజ్యవాద ఆధిపత్యమే కావాలి. మనం 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా ఉన్నంతకాలం ఏ శక్తి మనల్ని ఆపలేదు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి నెగిటివ్ వార్తను నమ్మే ముందు దాని వెనుక ఏ అంతర్జాతీయ శక్తుల అజెండా ఉందో ఒక్కసారి ఆలోచించండి. వేల ఏళ్ల క్రితం మహాజ్ఞాని చాణక్యుడు చెప్పినట్లు బయట ఉన్న శత్రువుల కంటే లోపల ఉండి దేశాన్ని దెబ్బతీసే శత్రువులే అత్యంత ప్రమాదకరం. ఆ శక్తులను గురించి మేధోపరంగా తిప్పికొట్టడమే నేటి తరానికి అసలైన దేశభక్తి. మన సార్వభౌమాధికారంపై జరుగుతున్న ఈ దాడిని ప్రతి భారతీయుడు తన సొంత పోరాటంగా భావించి ఐకమత్యంతో ఎదురిద్దాం. భారత్ ఎదుగుతోంది. ఆ ఎదుగుదలను మరియు ఆ కీర్తిని ఆపడం ఎవరి తరం కాదు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్. భారత్ మాతాకి జై.